హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ ఎలక్షన్ టైంలో మనం ఆలోచిస్తూ ఉంటాం, సీఎం ఎవడవుతాడు, డిప్యూటీ సీఎం ఎవడవుతాడు అని పిసుకుంటా కూర్చుంటారు. ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు, ఎవరికి ఏ పదవి ఇస్తారు, ఎవరికి ఏంటి అని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొట్టుకుంటా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వచ్చేసి 8 నెలలు అవుతూ పార్టీని ఫామ్ చేసిన టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు పిసుకేసుకుంటుంది డిప్యూటీ సీఎం అని. అరే, కూటమి ధర్మంలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం అనే పదవి ఇచ్చేశారు. అది అయిపోయింది, అది గతం, ముగిసిన చరిత్ర. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే మీ వాదన ఎందుకోసం? ఎవరు ఈ వాదనని ప్రేరేపించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు, అట్ ద సేమ్ టైం ఏబీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళలో ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అనే ఆలోచన రేకెత్తించే విధంగా వీకెండ్ కామెంట్ బై ఆర్కే, అదేవిధంగా ఆయన పేపర్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోతున్నాడు, ఎవరో పక్కన ఉన్నటువంటి సో కాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, లోకేష్ గారికి తగినంత గుర్తింపు రావట్లేదు అంటే నిజమే. పవన్ కళ్యాణ్ రోజు రోజుకి తన డిప్యూటీ సీఎం హోదాలో అవి చేసుకుంటా ప్రజల్లో నానుతూనే ఉన్నాడు. అది తప్పో రైట్ వదిలేసిన తిరుమల లడ్డు తుస్సు, శ్రీజ చిప్పు తుస్సు అయిపోయినామండి. అదేవిధంగా సరస్వతి పవర్ దగ్గరికి ఇలా భూములకు సంబంధించిన తుస్సు అన్ని దగ్గర పవన్ కళ్యాణ్ తుస్సు అయినా కూడా ప్రజల్లో ఏదో చేస్తున్నాడు తిరుగుతున్నాడు అనే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. బట్ లోకేష్ గారికి అటువంటి ఇమేజ్ ఏమీ క్రియేట్ కాలేదు. కానీ లోకేష్ అంటే ఎవరో తెలియనట్టుగానే ప్రపంచం అంతా ఉంది ప్రస్తుతానికి కూడా. అది గమనించి దాన్ని తట్టుకోలేని ఏబిఎన్ రాధాకృష్ణ రగిల్చిన చిచ్చే ఇది, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని. అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూవే లేదు అని చెప్తున్న వీళ్ళే, ఆయన కూడా సాధారణ మంత్రి అని చెప్తున్న సోకాల్డ్ టీడీపీ నాయకులే బయటకు వచ్చేసి లోకేష్ డిప్యూటీ సీఎం అని అడగటంలో ఎంత హాస్యంగా ఉందంటే అంత హాస్యంగా ఉందంటే, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన డిప్యూటీ సీఎం కి కొన్ని పదవికి కొద్ది వాల్యూ ఉంది, దాంట్లో ఒక దమ్ముందని తెలుసు అనమాట వీళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా తక్కువ చేయడం కోసమే డిప్యూటీ సీఎం ఏముంది, గతంలో జగన్మోహన్ రెడ్డి 5 డిప్యూటీ సీఎంలు పెట్టుకున్నాడు. 5 డిప్యూటీ సీఎంలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్నారు, అది ఆయన ఇచ్చిన హోదా వాళ్ళకి. కానీ ఇక్కడ ఒకే కులం వాళ్ళోళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు డిప్యూటీ సీఎంలో ఉండడానికి వీలే లేదు అంటూ ఒక రకమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎంలో పవర్ లేనప్పుడు ఎందుకురా మీరు కొట్టుకు చేస్తున్నారు? సో కాల్డ్ టీడీపీ పచ్చబిళ్ళల బ్యాచ్ అందరికీ అడుగుతున్నా, డిప్యూటీ సీఎంలో అంత సీన్ లేనప్పుడు లోకేష్కి ఇవ్వమని మీరు ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? అంత డిప్యూటీ సీఎం పవర్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కాదని లోకేష్కి ఎందుకు ఇస్తారు? కూటమి ధర్మంలో పొత్తుగా ఆల్రెడీ అది పవన్ కళ్యాణ్కి అలాట్ అయిన పొజిషన్, దాన్ని కాదనే హక్కు మీకెవడుకుంది? అంటే ఇంకో 5 పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు అందుట్లో లోకేష్ గారిని కూడా ఇరికించమంటున్నా అంటే మందిలో తోసేయమంటున్నారు గుంపులు, అంతేనా? ఇప్పుడు నువ్వు గనక డిప్యూటీ సీఎం కి డిమాండ్ చేస్తే టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ టీం అంతా ఏదైతే జనసైనికులు ఉన్నారో ఆయన్ని సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది కుర్చీ పోరు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు ఎవడో ఆపలేడు. ఆల్రెడీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా మంది జనసేన నాయకులు కోట్లాది మంది సీఎం అవ్వాలని చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ మరి మాకు సీఎం ఇచ్చేసేయండి అంటున్నారు. మరి ఇవ్వగలరా? పొత్తు ధర్మంలో 2.5 years వాళ్ళు 2.5 years వీళ్ళు చేయగలరా? అది చేయలేరు కాబట్టి డిప్యూటీ సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. మరి ఇప్పుడు ఆకుల అరటిపండులాగా లోకేష్ని తీసుకొచ్చి పెడతా అంటే ఎవడొప్పుకుంటాడు? అదేదో ముందే చేసుకోవాలి మీరు, డిప్యూటీ సీఎం లోకేష్, ఇంకో డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తున్నామని. ఈ విషయం సెంట్రల్ దాకా వెళ్ళింది, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ అయింది. కూటమి ధర్మంలో మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాల ప్రకారం కొనసాగండి, కొత్తగా ఏమీ చేసుకోకండి అంటూ ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసే అంత సీన్ ఈ మధ్య కాలంలో లేదు, మీరు ఎంత నచ్చి ఎంత గీ పెట్టుకున్నా కూడా. సో ఓవరాల్గా డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణే. అది కానప్పుడు వీళ్ళు చేస్తున్న డిమాండ్ కూడా ఉంది కదా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి సీఎం చేసేయండి, ఎలాగో వయసు అయిపోతుంది కదా, చంద్రబాబు నాయుడుకి అంత యాక్టివ్గా ఉండలేడు కదా,
మా పవన్ కళ్యాణ్ అయితే తిరగగలడు, పనులు చేయగలడు అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? అది విషయం. వీళ్ళ గొడవలన్నీ పక్కన పెడితే రాబోయే రోజుల్లో ఈ కారు చిచ్చు, పార్టీల మధ్య రగిలే కారు చిచ్చు పెద్ద మంటగా మారి చాలా చాలా ఘోరాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.